హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం మర్చిపోకండి. వసు అందరికీ విధంగా చెప్తూ ఉంటుంది. అక్కడ కెమెరాల గురించి తెలుసుకొని హంతకులు చాలా జాగ్రత్త పడ్డారు. కానీ అక్కడ మాత్రం ఒక చైన్ మాత్రం దొరికిందని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది. ఆ చైన్ ఎవరిదో తెలుసుకుంటే సగం ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే. ఆ స్పాట్లో మరింత కూడా ఎంక్వైరీ చేయవలసిన అవకాశం దొరికింది అని చెప్పేసి అభి విధంగా అంటాడు. శివాని చంపిన ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి అభి మాటలు విని సుమంగలి కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది. అమ్మో, అటు తిరిగి ఇటు తిరిగి నా తలకు చుట్టేలాగా ఉంది. శివాని ఇక సూసైడ్ చేసుకోమంది సలహా ఇచ్చింది నేనే, అంతేకాకుండా హారికకు చెప్పింది నేనే. కోపదీసి అదైతే చంపలేదు కదా, ఏదైనా సరే ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటా అని చెప్పేసి సుమంగలి అనుకుంటూ ఉంటుంది. సుమంగలి హారిక కాల్ చేసి నా తర్వాత, హలో ఆంటీ, సిచ్యువేషన్ ఏంటి? శివాని చనిపోయినందుకు దమయంతి వసు అక్క మీద గొడవ చేస్తుందా? గొడవ ఎప్పుడు ఉండేది, కానీ శివాని చావు గురించి వసును అభి ఎంక్వైరీ చేస్తున్నారే. శివాని సూసైడ్ చేసుకుంది కదా అంటే అని చెప్పేసి హారిక అంటుండగా, అది సూసైడ్ కాదే, మర్డర్ అట అని చెప్పేసి సుమంగలి మాటలు విని హారిక కంగారు పడిపోతూ ఉంటుంది. ఫస్ట్ మఠంలో అభి వసులకు ఏదో కొత్త విషయాలు తెలిసాయట. అలాగేం తెలిసిందంటే అని చెప్పేసి తడబడుతుండగా, నువ్వేంటే అంత కంగారు పడుతున్నావు అని చెప్పేసి సుమంగలి అంటుండగా, కంగారు లేదంటీ, వాళ్ళకేం దొరికింది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాను అని చెప్పేసి హారిక అంటుంది. సీసీ కెమెరాలో అక్కడ ఏదైనా ఆధారం దొరుకుతుందని చూడడానికి వెళ్ళారు, ఏమీ దొరకదు. అక్కడ సీసీ కెమెరాలో పడకుండా నేను జాగ్రత్త పడ్డాను కదా అని చెప్పేసి హారిక మనసులో అనుకుంటుంది. అలాగే శివాని చనిపోయిన కాడ ఏదో చైన్ కనబడిందట అని చెప్పేసి సుమంగలి మాటలు విని హారిక షాక్ అయిపోతుంది, కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి చైన్ అని చెప్పేసి తడబడుతుండగా, అదేనే అమ్మాయిలు వేసుకున్న చైన్ అట అని చెప్పేసి సుమంగలి అంటుంది. పదిసి ఆ చైన్ నీరు కాదు కదని చెప్పేసి సుమంగలి అంటుండగా, నాది నాది అక్కడెందుకు ఉంటుంది అంటే, శివాని చనిపోవడానికి నేను ఎలాగైనా ఇలా చేయమని సూసైడ్ ప్లాన్ ఇచ్చింది నేనే కదా, శివాని అక్కడికి వెళ్తుందని చెప్పేసి నీకే చెప్పాను కదనే అని చెప్పేసి సుమంగలి అంటుండగా, అయితే శివాని నేనే చంపానని మీరంటున్నారా ఆంటీ అని చెప్పేసి హారిక అడుగుతుంది. అయితే నేను చేశాను నువ్వెలా అంటావు ఆంటీ, అంటే నిజంగా నువ్వేం చేయలేదు కదా, అయినా శివాని మీద నాకు పగేంటా ఆంటీ, అంటే నువ్వు చేయలేదనుకో, కానీ వాళ్ళు ఎవరో చేశారు కానీ అని చెప్పేసి సుమంగలి అంటుంది. కానీ అభివాసుల దగ్గర చైన్ ఉంది కదా, ఆ చైన్ ద్వారా ఇక హంతకుల్ని పట్టుకుంటారని చెప్పేసి సుమంగలి అంటుండగా, ఆ చైన్ ద్వారా ఇక నన్ను ఎలా పట్టుకుంటారు, అలాంటి చైన్స్ చాలా మందికి ఉంటాయి కదా అని చెప్పేసి హారిక మనసులో అనుకుంటుంది. సరే ఉంటానని చెప్పేసి కాల్ కట్ చేసిన తర్వాత హారిక అనుకుంటుంది, అంటే నా చైను అక్కడే పడిపోయిందన్నమాట. అయితే ఇక నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, అభి బావకు వసు అక్కకు ఇక నేను దొరకకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి దమయంతి వెనకాల ఉంటుంది. సుమంగలి షాక్ అయిపోతుంది. నువ్వెప్పుడు వచ్చేవే అని చెప్పేసి దమయంతిని అడుగుతుండగా, ఫోన్లో ఎవరితో అత్త నువ్వు మాట్లాడేదని చెప్పేసి అంటుండగా, అమ్మయ్య ఇది వినలేదన్నమాట హారికనే, దాంతో నీకు మాటలేంటి అని చెప్పేసి దమయంతి అంటుండగా, ఇక పాపం శివాని చనిపోయినందుకు అది చాలా బాధపడుతుంది, ఏడుస్తుంటే ఓదార్స్తున్నాను అని చెప్పేసి సుమంగలి అంటుండగా, శివాని గురించి సంబంధం లేని హారిక మాత్రం బాధపడుతుంది, కానీ వసుకు మాత్రం బాధ లేదు అని చెప్పేసి దమయంతి అంటుంది. వసుని ఎప్పటికీ క్షమించను అని చెప్పేసి దమయంతి అంటుండగా, హారిక కూడా అదే మాట చెప్పింది, వసును ఎప్పటికీ క్షమించద్దు అని చెప్పేసి. భోజనం దగ్గరికి అందరు కలిసి వచ్చి కూర్చున్న తర్వాత లాస్ట్కు దమయంతి కిట్టును తీసుకొని వస్తుంది. ఏంటి ఇదొచ్చిందని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోపు డైనింగ్ టేబుల్ మీద అందరూ కూర్చున్న తర్వాత భోజనం వడ్డిస్తుండగా అప్పుడు దమయంతి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వసు అడుగుతుంది, ఏం ఆలోచిస్తున్నావు దమయంతి, తిను అని చెప్పేసి అంటుండగా, అప్పుడు వెంటనే దమయంతి ముంగట ఉన్న ప్లేట్ కాస్త విసిరి కొడుతుంది. అందరూ ఒక్కసారిగా కుర్చీల మించి లేచి నిలబడతారు. అదేంటి దమయంతి, తిన్న ప్లేట్ను అలా తోసేస్తున్నావేంటి అని చెప్పేసి అభి అడుగుతుండగా, నా కూతురు చనిపోయినాక ఆ పిండం కూడు నా ప్లేటులో వడ్డించి తినమని హాయిగా చెప్తున్నా వసు అని చెప్పేసి దమయంతి అంటుంది. నా కూతురు చంపిన ఆ చేతులతో నువ్వు వడ్డిస్తే నేను ఎలా తింటాననుకుంటున్నావు అని చెప్పేసి దమయంతి అంటుంది. వెంటనే జయంతి ఈ విధంగా అంటుంది, కడుపు కోత ఎలా ఉంటుందో అది మాత్రమే పడ్డోలకు తెలుసు, ఎందుకంటే మీకు తెలియదు, ఇక నీకు మాత్రమే తెలియదు, ఈ వసుకు కూడా తెలియదు అని చెప్పేసి జయంతి అంటుంది. బన్నీ హాస్టల్కి వెళ్ళినా ఒక 2 రోజులు తిరిగి వస్తాడని అంటేనే ఇక ఈ వసు కాస్త తల్లడిల్లిపోయింది. అలాంటిది కన్న తల్లి కన్న కూతురు శాశ్వతంగా దూరమైన తర్వాత
ఆ కడుపు కోత అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందని చెప్పేసి జయంతి అంటుంది. కట్టుకున్నవాడు చనిపోయినా రెండో పెళ్లి చేసి మాత్రం సంతోషంగా ఉంది. కడుపు గురించి కన్న పేగు గురించి ఈ వసుకేం తెలుస్తుందమ్మా అని చెప్పేసి దమయంతి వసుని నానా మాటలు అంటుంది. అయినా నీ కూతురు చేస్తే తనకెందుకు బాధ ఉంటుందే, అసలు శివాని చనిపోవడం కాదును ఆ వసువే కాదే అని చెప్పేసి సుమంగళి అంటుండగా, ఆ పతయ్య మీకు ఎన్నిసార్లు చెప్పాలే, అసలు శివాని చావు కారణం వసు కాదు అని చెప్పేసి కోపంగా మాట్లాడతాడు. శివాని చావు కారణం వసు అని ఉత్తరంలో రాసింది కదన్నయ్య అని చెప్పేసి దమయంతి అంటుండగా, ఇక శివానిని కాదు అని నందిని తీసుకురావడమే ఈ చావు కారణమైంది అని చెప్పేసి జయంతి అంటుంది. శివాని హత్య చేసుకోలేదమ్మా, మనని కావాలని ఇంటి నుంచి బయలుదేరిన శివాని బెదిరించడానికి కావాలనే శివానిని కొట్టి చంపేశారు అని చెప్పేసి అభి చెప్తాడు. వాళ్ళు ఇంటి శత్రువులా లేకుంటే దమయంతి శత్రువులా లేకుంటే శివాని శత్రువులా అనేదే తెలియదు అని చెప్పేసి అభి అంటాడు. మీరు చేస్తున్నాం, త్వరలోనే అంతకులను పట్టుకొని శిక్ష వేయిస్తాం, కాస్త ఓపిక పట్టండి అని చెప్పేసి అభి అంటాడు. అనవసరంగా నిందలు వేయకండి అని చెప్పేసి అభి అంటుండగా, నా కూతురుకు బయటికి వెళ్ళడం కారణం ఈ వసు కదా అని చెప్పేసి దమయంతి అంటుండగా, కాదే అనవసరంగా నేను నీ కూతుర్ని బయటికి పంపించాను అని చెప్పేసి సుమంగళి మనసులో అనుకుంటుంది. వసు వల్లనే కదా నా కూతుర్ని కాదని నందిని అఖిల్కి పెళ్లి చేయడానికి కదా ఆ బాధతో నా కూతురు బయటికి వెళ్ళింది. అవును అభి, అసలు వసు ఆ మాట అనకుంటే శివాని బయటికి వెళ్ళేదా, ఇక ఇంట్లోనే ఉండేది కదా, ఎవరి చేతిలో చచ్చేది కాదు కదా, శివాని చనిపోతుందని ముందుగా ఎవరు గ్రహించలేదు కదా అత్తయ్య అని చెప్పేసి భాస్కర్ అంటుండగా, శివాని చనిపోవడం కారణం మాత్రం ఈ వసునే, అసలు నా మాట ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి జయంతి అంటుంది. ముందు వసు గారిని అర్థం చేసుకోవడం నేర్చుకోండి, ఈ ఇంటి గురించి వసు గారు ఎన్నో చేసింది, శివాని చావు కారణం ఇక బాధాకరణమే, కానీ ఆ చావు కారణం వసు గారు కాదమ్మని చెప్పేసి అభి అంటాడు. మరి సాకులు వెతికి వసు గారిని తిట్టకండి అని చెప్పేసి అభి అంటుండగా, నా కూతుర్ని చంపింది ఎవరో అన్నారు కదన్నయ్య, హంతకులను తీసుకొచ్చి నా ముంగట పెట్టు, అప్పుడు వసు గారిది తప్పు కాదని నేను ఒప్పుకుంటానని చెప్పేసి దమయంతి అంటూ, ఇప్పటి వరకు నా కూతురు చావు కారణం వసుయే అని చెప్పేసి నా అక్కడి నుంచి వెళ్ళి దమయంతి వెళ్ళిపోతుంది. హంతకుల్ని పట్టుకునేదాకా నేను ఊరుకొనమ్మని చెప్పేసి అభి అనుకుంటూ ఉంటారు. ఈలోపు ఇక పూజ చేస్తూ ఉంటుంది వసు. దారి చూపెట్టు తండ్రి, ఇక నిజం బయట పెట్టు అని చెప్పేసి అనుకుంటుండగా కిట్టు బన్నీ ఏదో కథ చెప్పిన తర్వాత అప్పుడు కిట్టు నువ్వు చెప్పేది రాంగ్, నేను చెప్పేది రైట్ అని చెప్పేసి ఈ విధంగా ఇక కిట్టు అంటుండగా అప్పుడు బన్నీ వెంటనే, మమ్మీ ఒక స్టోరీ చెప్పాను కాకపోతే బావ రాంగ్ అంటున్నాడు అని చెప్పేసి బన్నీ అంటాడు. దొంగలు హీరోకి గంతలు కట్టినప్పుడు హీరో దారి చూడలేదు కదత్తయ్య, మరి ఆ హీరో పోలీసులకు ఆ దొంగల్ని ఎలా పట్టిస్తాడత్తయ్య? కిట్టు చెప్పేది నిజమే కదా బన్నీ, హీరోకి గంతలు కట్టినప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తాడు అని చెప్పేసి వసు అంటుంది. స్టోరీ మొత్తం విను మమ్మీ, దొంగలు హీరోకి గంతలు కట్టినప్పుడు తన చేతులతో కొన్ని గుప్పెట్లు ఇక ధాన్యాలు తీసుకొని వెళ్ళాడు. ఆ దొంగలు హీరోని తీసుకెళ్ళేటప్పుడు దారిలో ఆ ధాన్యాలు దారంతా పోసుకుంటూ వెళ్తున్నాడు. ఆ తర్వాత దొంగలు ఇక హీరోని వదిలిపెట్టినప్పుడు ఇక ఆ హీరో ఆ ధాన్యపు ఇక దారిని పట్టుకొని పోలీసులను తీసుకొచ్చి ఆ దొంగల్ని పట్టుకున్నాడు. ఇందులో లాజిక్ ఉంది కదా మమ్మీ అని చెప్పేసి అంటుండగా, లాజిక్ ఎక్కడుందని చెప్పేసి కిట్టు అడుగుతుండగా, నేను ఆలీబాబా 40 దొంగల్లో ఇక అందులో చదివాను బావా, అందులో స్టోరీ ఇలాగే ఉంటుంది అని చెప్పేసి బన్నీ చెప్తాడు. అప్పుడు వెంటనే చకచకా లేసి, థ్యాంక్స్ బన్నీ, ఇక మంచి ఐడియా ఇచ్చావని చెప్పేసి వెంటనే పరుగులు తీసుకుంటూ అభి దగ్గరికి వెళ్ళి, ఏమండి శివాని చంపిన ఇక గుర్తులు తెలియాలంటే హంతకుల్ని పట్టుకోవాలంటే నాకు ఒక మంచి ఐడియా వచ్చిందండి, ఏంటి వసు గారు అని చెప్పేసి అభి అడుగుతుండగా, మనం చుట్టుపక్కల ఉన్న సీసీ ఫోటోస్ మాత్రమే చూసాం కదా, హంతకులు సీసీ కెమెరాలో లేరు కదా అని చెప్పేసి అభి అంటుండగా, ఆ హంతకులు అదే క్యాప్లో ఇక ఎలాగైనా క్యాస్ట్గా ఉంటారు కదా, అక్కడున్న ఏదో ఒక కెమెరాలో ఖచ్చితంగా క్లియర్గా కనబడతారు కదండి, హంతకుడు ఖచ్చితంగా ఆ దారి పొడవునా ఎక్కడో సీసీ కెమెరాలు ఉంటాయి, ఆ దారి పొడవునా ఆ సీసీ కెమెరాలలో ఎక్కడో ఒక్కడో చోట పడతాడు కదా అని చెప్పేసి వసు అంటుండగా, ఇంత ఐడియా ఎలా వచ్చింది? ఏం లేదు, ఇక బన్నీ కిట్టు ఇలాంటి ఐడియా ఇచ్చేసరికి ఇక ఆ 40 దొంగల కథ చెప్పేసరికి సడన్గా నాకు ఇలా గుర్తొచ్చిందండి అని చెప్పేసి వసు చెప్తుంది. బన్నీకి థ్యాంక్స్ చెప్పాలి పదండి, ఇక ఆ
రూట్లో ఉన్న సీసీ ఫోటేజ్ అన్ని ఎంక్వైరీ చేద్దాం పదండి అని చెప్పేసి వెళ్తూ స్పాట్ దగ్గరికి వస్తారు అభి వాసు. ఈ చుట్టుపక్కల రోడ్లలో సీసీ ఫోటేజ్ ఎక్కడా లేవండి అని చెప్పేసి వాసు అంటుండగా అదే నేను చూస్తున్నానండి అని చెప్పేసి అభి అంటాడు. ఆ సీసీ కెమెరాలలో హంతకురాన్ని పట్టుకోలేం, ఎవిడెన్స్ కరెక్ట్గా సీసీ ఫోటేజ్లో పడితేనే మనం పట్టుకోగలగం అని చెప్పేసి అభి అది ఎలా దొరుకుతుందండి, సీసీ కెమెరా లేవు కదా. అంతేకాకుండా ఇక్కడ పనిచేసే వాళ్ళని అడుగుదామంటే వీళ్ళు 6:30 వరకే వెళ్ళిపోతారు. ఆ టైంలో ఇటువైపు శివాని కాకుండా ఇంకా ఎవరైనా వచ్చారో కనుక్కోవాలి వసు గారు అని చెప్పేసి అభి అంటారు. కొంతమంది బాయ్స్ అటువైపుగా వెళ్తూ ఉండగా అరే మొన్న నేను రీల్స్ చేశాను చూసావారా, 20K వచ్చాయి, అవునరా ఏది చూపెట్టరా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా వావ్ చీకట్లో ఇక దయ్యంలాగా బాగానే చేసావురా, మస్తు చేసావురా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. మాటలు విని అభి వాళ్ళ దగ్గరకు వచ్చి ఎక్స్క్యూజ్ మీ మీరు రీల్స్ చేస్తారా అని చెప్పేసి అడుగుతుండగా అవును సార్ మొన్న మావాడు చేసిన రీల్స్లో 20,000 మంది చూసారు సార్ అని చెప్పేసి అంటుండగా ఏ టైంలో 7-8 మధ్యలో చేశాం సార్ అని చెప్పేసి చెప్తూ ఉంటే జరుగుతుంది సార్ అని చెప్పేసి అంటుండగా అంటే మొన్న ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి అంటుండగా అది సూసైడ్ కాదు అది మర్డర్ అని చెప్పేసి అభి అంటారు. 7-8 మధ్యలలో మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పేసి అభి అడుగుతుండగా అయ్యో సార్ ఆ మర్డర్కి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్ అని చెప్పేసి భయపడుతూ ఉంటాం. కంగారు పడకండి, మీరు రీల్స్ చేస్తున్నప్పుడు అనుమానాస్పదంగా ఎవరైనా వచ్చారని చెప్పేసి అభి అడుగుతాడు. లేదు సార్ బాబు ప్లీజ్ ఇంపార్టెంట్ విషయం కాస్త గుర్తు చేసుకో అని చెప్పేసి అభి అంటాడు. చేసిన హెల్ప్ వల్ల మాకు చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అంటుండగా అంటే సార్ అది సార్ ఆ రోజు ఒక క్యాబ్ వచ్చింది సార్, నీలో ఆ క్యాబ్ కూడా పడింది, అందుకే మేము వేరే రీల్ తీసుకున్నాం సార్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అది ఉందా డిలీట్ చేశారని చెప్పేసి అభి అడుగుతుందా ఉంది సార్ ఎడిటింగ్ పనికి వస్తుందని ఉంచాం సార్ అని చెప్పేసి అంటుండగా ఒకసారి చూపించరా అని చెప్పేసి అభి అడుగుతాడు. చూపిస్తుండగా కార్లో వెళ్తూ ఉంటుంది ముసుగు కప్పుకొని, ఏమండి ఆ అమ్మాయే సీసీ కెమెరాలో కనిపించినాయి కానీ ఇందులో క్లారిటీ లేదు కదా వసు గారు, ఇంతే ఉందమ్మా అని చెప్పేసి వాళ్ళని అడుగుతుండగా ఇంతే ఉంది సార్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. తర్వాత మేము వేరే రీల్ చేసాం అదే క్యాబ్ వచ్చింది అప్పుడు కూడా షూట్ ఆఫ్ చేసాం సార్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఆ క్యాబ్లో వచ్చిన అమ్మాయిని గుర్తుపడతారని చెప్పేసి అంటుండగా మేము అంతలా గమనించలే, మా రీల్స్ మేము చేసుకుంటాను మ్యామ్, ఇక్కడ మర్డర్ జరుగుతుందని మేము అనుకోలేదు కదా అని చెప్పేసి అంటుండగా హంతకురాలు ఏవలో కానీ చాలా జాగ్రత్త పడింది, ఎక్కడ రివీల్ చేసుకోకుండా చాలా జాగ్రత్త పడిందండి అని చెప్పేసి వసు అంటే ఎలా పట్టుకోవడం అని చెప్పేసి వసు అంటుండగా తను వచ్చింది క్యాబ్లో కదా, క్యాబ్ డ్రైవర్ని పట్టుకుంటే పనికి రావచ్చు, అమ్మాయిని కూడా గుర్తుపట్టచ్చు అని చెప్పేసి అభి అంటే డోంట్ మై ఈ వీడియో షేర్ చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతుండగా తీసుకోండి సార్ కాకపోతే మాకు ఏం ఇబ్బంది రాదు కదా, ఇబ్బంది రాదు మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి అభి ఇంకా షేర్ చేసుకున్న తర్వాత థ్యాంక్స్ చెప్తారు. ఈలోపు శ్యామల అభి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత లాయర్ మాటలు గుర్తు చేసుకొని ఎలాగైనా బన్నీని ఇంటికి తీసుకెళ్లి సంతకం పెట్టించుకోవాలని చెప్పేసి అనుకుంటుంది. అభి వసల్ని ఒప్పించాలని చెప్పేసి శ్యామల లోపలికి వస్తుండగా దమయంతి హాల్లో కూర్చొని ఏడుస్తుండగా సుమంగలి ఏడవకే బాధపడకే, నువ్వు ఎంత ఏడుస్తే ఇక పోయిన శివాని వస్తుందా అని చెప్పేసి సుమంగలి అంటుంది. ఆమె ప్రేమను వసు మీద పగలాగా సాధించు, అప్పుడే శివాని ఆత్మకు శాంతి అవుతుంది. ఇప్పుడు దీన్ని ఓదార్చలచ్చా అని చెప్పేసి లోపలికి వచ్చి దమయంతి గారు మీ పాప గురించి తెలిసింది, సో సార్ చిన్న వయసులోనే ఇలా జరిగిందని చెప్పేసి శ్యామల దమయంతిని అంటుంది. జరగకుండా ఉండాల్సింది, తన బిడ్డలు దూరం అయితే అది ఎలా బాధ ఉంటుందో నాకు బాగా తెలుసు, మీరు బాధపడుతున్నారు కానీ మా ఇంట్లో వాళ్ళు తప్ప అని చెప్పేసి సుమంగల్ అంటుండగా ఈలోపు అందరూ కలిసి హాల్లోకి వచ్చిన తర్వాత మీరే ఎప్పుడు వచ్చాడని చెప్పేసి భాస్కర్ అడుగుతుండగా ఇప్పుడే వచ్చాను బాగున్నాను, బన్నీని చూడాలనిపించింది వచ్చానని చెప్పేసి శ్యామల అంటుంది. దమయంతి కూతురు గురించి తెలిసింది, పాపం తొందరపడి సూసైడ్ చేసుకుందని చెప్పేసి శ్యామల అంటుండగా సూసైడ్ కాదండి చంపారట, ఎవరు చంపారు అని చెప్పేసి అంటుండగా ఇంకా తెలియదండి అని చెప్పేసి పావని ఎంక్వైరీ చేస్తున్న అభి వసూలు అని చెప్పేసి అంటుండగా ఇంట్లో ఉన్నారని చెప్పేసి శ్యామలు అడుగుతుండగా లేదు హంతకులు పట్టుకోవడానికి వెళ్ళారని చెప్పేసి భాస్కర్ అంటే ఎప్పటికీ శివానిని చంపిన హంతకులు దొరకరు, అభి వసూలు పట్టుకోలేరు, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను హంతకులు త్వరగా దొరకాలి, అప్పుడే ఇక శివానికి ఆత్మశాంతి, ఇక దమయంతికి మనశ్శాంతి ఎందుకులేమ్మా ఇక పోయిన బాధలో ఉంటే అని చెప్పేసి అంటుండగా సారీ మీ బాధలో ఉంటే బన్నీని చూడడానికి వచ్చారని చెప్పేసి అంటుండగా చూడడానికి ఎవరు వచ్చారని చెప్పేసి ఇక భాస్కర్ అంటుండగా సారీ ఇక ఈరోజు మా బాబుకు అన్నప్రసన్న బన్నీని తీసుకెళ్దామని అని చెప్పేసి శ్యామల అంటుంది.